నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు రెడ్ టీవీ ట్రూత్ టాక్. ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్కారం శౌర్య గారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం, బాగా ట్రోల్ అవుతూ ఉంది శివాజీ గారి గురించి. ఆడవాళ్ళని బట్టల గురించి ఆయన ఏదో అన్నారు. అయితే ఒకటి, సాంప్రదాయంగా ఉండండి అనే మాట ఆయన అన్నప్పటికీ కూడాను, అమ్మ చక్క చీరలు కట్టుకోండి, చక్క లక్షణంగా ఉంటారు, డ్రెస్సులు అంటారా మీరు, మీ అకేషనల్ గా మీరు ఏదో చేయండి, కానీ ఏదైనా బయటకు వచ్చినప్పుడు అట్లా పబ్లిక్ ఉన్నప్పుడు చీరలు అయితే చాలా చక్కగా ఉంటాయని ఆయన ఒపీనియన్ తెలియజేస్తే పర్లేదు. కాకపోతే ఆయన ఇంకేదో కొన్ని పదాలు వాడారు దానిలోనే, అది అభ్యంతరకరము. అలాగే అది కంప్లైంట్ల వరకు, కోర్టులో హాజరుల వరకు, మహిళా కమిషన్ వరకు వెళ్ళిపోయింది ఆ ఇష్యూ. అసలు ఏంటి సార్, అంటే మీరు ఏమనుకుంటారు, అందులో తప్పుందా అసలు? మీరు ఎట్లా అభివర్ణిస్తారు దాన్ని? కరెక్టా? శివాజీ గారు కూడా ఆయన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడు. ఆయన ఎక్స్క్యూజ్ చేయమని. ఆ 2 మాటలు నేను అనకూడదు, ఆ 2 పదాలు ఉపయోగించాను. అది ఆడవాళ్ళంటే మహిళా శక్తి, చాలా ఆడవాళ్ళంటే గౌరవం. నేను ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి నేను చాలా గౌరవంగా మాట్లాడుతుంటాను. వాళ్ళు గౌరవింపబడాలి. అందరూ కూడా వాళ్ళని మంచి భావంతో చూడాలనే ఉద్దేశంతో నాకు తెలియకుండానే 2 పదాలు ఉపయోగించేశాను. కానీ దాని ఇన్నర్ మీనింగ్ ఏంటంటే, లోపల మీనింగ్ ఏంటంటే, వాళ్ళని గౌరవంగా ప్రతి ఒక్కరు గౌరవించాలి అనే ఉద్దేశంతో అన్నానని చెప్పాడు. అంటే అలా రిసీవ్ చేసుకున్నారా సార్? జనాలు అలా రిసీవ్ చేసుకోలేదు. అదేలేండి. ఇప్పుడు చాలా మంది రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు చాలా మాట తీరు అక్కడ ఏమవుతుందంటేమో, ఒక్కొక్కసారి వాళ్ళ కళాకారులు కదా. మన అపార్థం గురించి చర్చించాం చూడండి, అట్లా వీళ్ళు ఏముందంటే, అది షూటింగ్ గ్యాప్ లో జోక్స్ వేసుకుంటారు. ఆ షూటింగ్ గ్యాప్ లో జోక్స్ వేసుకున్నప్పుడు పోరా అనేసి బూతులు గాని ఆ పదాలు ఉంటాయి. అలవాటు అయిపోయి ఆ ఫ్లూయెన్సీ వచ్చేసింది అనమాట. ఇది ఇప్పుడు నార్మల్ గా ఉండదు. అక్కడ ఏంటంటే కొద్దిగా యాక్టివ్ గా మాట్లాడతారు వాళ్ళు. అదొకటి, అది కొత్త సినిమా రిలీజ్ అవుతుంది ఫంక్షన్ లో, వాళ్ళందరూ కూడా ఉత్సాహపరచాలి, ఎంతో యాక్టివ్ గా ఉండాలి. వెంటనే ఆ 2 పదాలు అన్నాను అనుకోండి, అందరికి అప్పుడు చప్పట్లు కొట్టుంటారు. వెంటనే సీరియస్ అవ్వదు అక్కడ. భలే అన్నారు అన్న కూడా వాళ్ళు ఉంటారు. అదే అందరూ వీళ్ళలో విజిల్స్ వీళ్ళలో వేసారు గట్టి గట్టిగా ఆయన అన్నదానికి. అంటే అక్కడ మీరు ఆడవాళ్ళకి అవమానం. హీరోయిన్స్ కదా వచ్చిన వాళ్ళు, హీరోయిన్స్. కానీ నిజంగానే ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు పాపం వాళ్ళు సర్దుకుంటుంటారు. అవును, ఇలా కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకు అలాంటి బట్టలు వేసుకొచ్చారని మనకి అనిపిస్తుంది. కరెక్ట్ గా ఈ కెమెరాలో బంధించేసి వాళ్ళు సర్దుకునే సమయంలో ఎక్కడైతే సర్దుకున్నారో అక్కడే కెమెరా పెట్టేసి దాన్ని కట్ చేసి దాన్ని చూపిస్తుంటారు అనమాట. అది కానీ ఆయన ఏ ఉద్దేశంతో ఈయనే కదమ్మా, ఎప్పుడైనా సరే ఎవరైనా ఫంక్షన్ లో మాట్లాడేటప్పుడు చాలా గౌరవప్రదంగా, అనుకోకుండా జరిగే అదే ఎప్పుడు ఒకసారి ఏమవుతుందంటే, ఆ సమయము సందర్భం ఉంటది. మనం ఫ్రెండ్స్ వేరు, ఎవరు రికార్డింగ్ లేకుండా సరదాగా మాట్లాడుకోవడం వేరు. బాలకృష్ణ గారు ఏదో అంటుంటారు, ఆన్ స్టేజ్ ఆడియన్స్ ఉన్నారు లేదా ప్రేక్షకులు ఉన్నారు, ఆన్ స్టేజ్ అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా ఒక విషయం ఏంటంటే, ఆయన్ని క్షమించి వదిలేస్తే మంచిదని నాకు అనిపిస్తుంది. నా పర్సనల్ వ్యక్తిగతంగా నాకేమనిపిస్తుంది అంటే, ఆయన ఒక్కొక్కరు ఉంటారు మాకు నేను ఎందుకు చెప్పాలి, అవును చెప్పాను, ఏమంటావు, ఏం చేసుకుంటూ చేసుకో అని అన్నవాళ్ళు నేను చూశానండి. ఏమంటే మీరు తప్పు చేశారు అని ఏదో జబర్దస్త్ ప్రోగ్రామ్ లో జరిగినప్పుడు వాళ్ళకి అతను డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడిన సందర్భం రేడియో రికార్డింగ్ ఉంది. అందుకే శివాజీ గారిని క్షమించి, అంటే ఇంకెప్పుడు ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా అలా జరగకూడదని కోరుకుందాం. ఎవరైతే ఒక ఆడవాళ్ళని ఉద్దేశించి కానీ కెమెరా ఆన్ లో ఉన్నప్పుడు, అంటే కెమెరా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆడవాళ్ళని గౌరవప్రదంగా మాట్లాడడం చాలా మంచిది శౌర్య గారు.